మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 21వ రోజులోనికి అడుగుపెట్టించి, నీవుండు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము 21వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 21వ తేదీ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, సర్వశక్తి గల దేవుడిపైన, కృపమయుడైన యేసుక్రీస్తు పైన ఎల్లప్పుడూ ఆధారపడుతూ, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఎవరైతే ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఉన్న ప్రదేశంలో ప్రతి స్థలములోనూ నిన్నే ప్రార్థిస్తున్నాను ప్రభువా అని విశ్వాసంలో కొనసాగితే, ఆయనే మనపై తన కృపా కటాక్షములను చూపి మన మనవులను ఆలకించి మన యొద్దకే వచ్చి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. కావున యేసుక్రీస్తు నామమున రక్షణ పొందిన మనకు గల భారములను ఆయనపైనే వేద్దాము. ఎందుకంటే మనకు ఏ సమస్య ఉన్నా, ఏ వేదన ఉన్నా, ఏ దుఃఖము ఉన్నా తీర్చువాడు ఆయనే. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన. ఆశీర్వాదములకు కర్తయు మా రక్షణ ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ నామమున రక్షణ పొందిన మాకై నిరంతరము నీ దూతలను తోడుగా ఉంచి కాపాడుతున్న విధానము కొరకు మీకు వందనములు చెల్లించుచున్నాము. మేము సజీవులుగా సురక్షితముగా నివసించుటకు నీ సన్నిధిని తోడుగా ఉంచి నిత్య జీవములో నీ పాదముల చెంత నివసించగలిగే గొప్ప భాగ్యములను ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మాకు ఎల్లరకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్తో నింపి ఆశీర్వాదముల వర్షం కురిపించమని వేడుకొనుచున్నాము. నీ ప్రియ బిడ్డలు ఏవైతే కోరుచున్నారో అవన్నీ నీ సన్నిధిలో ఆన్లైన్ సంఘముగా విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఆలకించి నెరవేర్చి సాక్షులుగా నిలిపి నీ యొక్క మహిమతో మమ్మను గనుపరిచి అన్ని ఆపదల నుండి తప్పించి విముక్తులను చేసి ఆదరించమని వేడుకొనుచున్నాము. అలనాటి ఇశ్రాయేలీలను నీవు ఎలాగైతే ఐగుప్తు నుండి, కరువు నుండి, గాఢాంధకారంలో నుంచి తప్పించి కాపాడినావో అట్టి రీతిగా అద్భుతములను మా జీవితంలో చూడగల ధన్యతలను ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆ గొప్ప వాగ్దాన నెరవేర్పును మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎవరైతే విజ్ఞాపన ప్రార్థనలు కోరి ఉన్నారో వారందరి మనవులను వ్యక్తిగతముగా పేరు పేరున నీ సముఖమున పెట్టుచున్నాము. మాకు తోడుగా పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను నీ సన్నిధి తోడుంచి నడిపించమని వేడుకొనుచున్నాము. ధ్యానములలో మేము పాల్గొని అన్నింటా విజయం పొందగల శక్తిని, పరమకాణానికి చేరగల భాగ్యములను మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. ఈ వాగ్దానం అందుకునే శక్తిని మాకు దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా గొప్ప అంతస్తులో నిలుపుము. ఇట్టి ప్రార్థనలను ప్రతి మంగళవారము చేయటం ద్వారా ప్రతి విజ్ఞాపన ప్రార్థనను ఆలకించి ప్రతి బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయొచ్చు నూరంతలుగా నెరవేర్చుచున్నందుకు వందనములు. ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న యుద్ధ వాతావరణంను, వాటి దుష్ప్రభావములను, వాటి క్రియలను లయము చేసి ప్రభువా, ప్రపంచంలో శాంతి సమాధానము దయచేయము. నీ పరిశుద్ధాత్మను ఎవరైతే నీ బిడ్డలు కోరుచున్నారో మాతో సహా మీ ఆత్మను కుమ్మరించి నడిపించమని వేడుకొనుచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు నీ రెక్కల ఆరోగ్యం దయచేసి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపుము. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. అలాగే ఈ పరిచర్య వాక్య వాగ్దానములను పంపుతున్న వాట్సాప్ గ్రూపులను దీవించి వర్ధిల్ల చేయము. గర్భము ధరించిన బిడ్డలను, గర్భిణీ స్త్రీలను మీ దూతలచే కాపాడుము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ వారమంతయు
నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటున మరుగుపరిచి కాయుమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున నిరంతరము ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకే ప్రార్థన చేస్తూ ఆయన వైపు ఎదురు చూస్తున్న మన అందరిపై ఆయన ఇచ్చే ఆశీర్వాదములు కుమ్మరించి వర్ధలా చేయును గాక ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. మంగళ స్తోత్రార్పణలు